కాక్రోచ్ జనతా పార్టీ స్కెచ్ ఏ రేంజ్ లో ఉందో నేను మీకు ఈ వీడియోలో టక చెప్పే ప్రయత్నం చేస్తాను. నేషనల్ సెక్యూరిటీకి సమస్య వస్తుంది అని మన భారతీయ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్తోంది. అరే, ఒక్క మీమ్ పేజ్ లాంటి దాంతో నేషనల్ సెక్యూరిటీకి తీవ్రమైన సమస్య ఎలా వస్తుంది? ఇది ప్రశ్న. నేపాల్లో సరిగ్గా ఇలాగే జరిగింది. ఫస్ట్ మీమ్స్ పేజ్ లాగా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 48 అవర్స్లో నేపాల్ పార్లమెంట్ మీద దాడి చేసే స్థాయికి అక్కడున్న యూత్ వెళ్ళిపోయారు. సేమ్ ఇదే ప్యాటర్న్ సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ అప్లై చేయబోతున్నట్టుగా సుస్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఒక్కసారి ఆ కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అందామా, ఆ మీమ్ పేజ్ లాంటి దాన్ని క్రియేట్ చేసిన వాడు అని చెప్పి అందామా. వాడు చేస్తున్నటువంటి డ్రామాలు, వెళుతున్న పద్ధతి చూస్తే ఒక ప్యాటర్న్ మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది. వాడు రీసెంట్గా నా వెబ్సైట్ను డౌన్ చేసేసింది భారతీయ గవర్నమెంటు, నా వెబ్సైట్ను తొలగించింది అని దొంగ ఏడుపులు ఏడవడం మొదలెట్టాడు. ఇక మన భారతదేశంలో ఉన్న కొన్ని దినపత్రికలు వాడి దొంగ ఏడుపులను పబ్లిష్ చేయడం మొదలెట్టాయి. అంతెందుకు, మన తెలుగు దినపత్రికలు ఏమీ తక్కువ కాదు. చూడండి, ఆంధ్రజ్యోతి దినపత్రిక న్యూస్ కటింగ్ నేను మీకు ఇస్తూ ఉన్నాను. అంటే వాడు ఏ ఏడుపు అయితే ఏడ్చాడో దాన్ని పబ్లిష్ చేశారు తప్ప లోతుల్లోపలికి వెళ్ళి నిజాలు కనుక్కునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇంటెన్షన్ కూడా లేదు చాలా న్యూస్ పేపర్స్కి. వీడు డౌన్ చేశారు నా వెబ్సైట్ అని చెప్పి ఏడుస్తున్నాడు కదా. ఒకటండి, ఒకసారి స్క్రీన్ మీద చూడండి, గమనించండి. అసలు మన దగ్గర ఉన్న వాళ్ళల్లో టెక్నాలజీ మీద చాలా మందికి అవగాహన ఉండదు. ఈవెన్ న్యూస్ పేపర్స్ రన్ చేస్తున్న వాళ్ళకు, న్యూస్ పేపర్స్లో పనిచేస్తున్న వాళ్ళకు, వెబ్సైట్స్కి సంబంధించి కూడా అసలు ఏమీ తెలియదు. టెక్నికల్ టీంతో కూర్చొని మాట్లాడితే వాళ్ళు చెప్తారు. చూడండి వాడి వెబ్సైట్ స్టేటస్ ఏంటో, దాని మీనింగ్ ఏంటో తెలుసా? వాడే తొలగించాడు వాడి వెబ్సైట్ని. వేరే ఇంకెవరు, గవర్నమెంట్ కానీ ఎవరు కానీ తొలగించలేరు. ఒకవేళ నిజంగా గవర్నమెంట్ తొలగిస్తే ఈ మెసేజ్ రాదు. డిఎన్ఎస్కు సంబంధించి క్రియేటరే డౌన్ చేసి పెట్టాడు వెబ్సైట్ని, ఎవరూ తొలగించలేదు అని చెప్పేటటువంటి మెసేజ్ అది. కావాలంటే మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి, సేమ్ ఇదే స్టేటస్ వచ్చేలాగా ఎలా చేయాలో నేను మీకు చెప్తా. మీ వెబ్సైట్ డౌన్ చేయగానే మీరే క్రియేట్ చేస్తారు, మీరే డౌన్ చేస్తారు, ఈ మెసేజ్ వచ్చేస్తుంది ఆ డిఎన్ఎస్ దగ్గర. సో వాడే దొంగ డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. నెక్స్ట్ వాడి ఇన్స్టా పేజీకి సంబంధించి నా ఇన్స్టా పేజ్ హ్యాక్ అయ్యింది, నా ఇన్స్టా అకౌంట్ హ్యాక్ అయ్యింది అని చెప్పి డ్రామా మొదలెట్టాడు వాడు. నిజానికండి నేను 2 రోజుల క్రితం వాడి ఇన్స్టాగ్రామ్లో ఉన్న మిలియన్స్ ఆఫ్ యూజర్స్లో ఏ దేశం నుంచి ఎంతమంది ఉన్నారు అన్న ఒక పై చార్ట్ లాంటి దాన్ని పబ్లిష్ చేశాను. నిజానికి నేనే కాదు, చాలా మంది పబ్లిష్ చేశారు. దానికి సంబంధించి 7 to 9% మాత్రమే భారతీయులు ఉన్నారు. అత్యధిక శాతం మంది పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఉన్నారు వాడి ఇన్స్టా పేజ్లో. మన కామెంట్ సెక్షన్లో కొంతమంది కామెంట్స్ రాస్తూ లేదు మీరు చెప్పింది తప్పు, నేను గూగుల్ జెమినీని అడిగాను, ఇదంతా తప్పట కదా అని చెప్పి నాకు ఒకరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రాశారు. ఓ పని చేయండి, మీరు సేమ్ గూగుల్ జెమినీ లోపలికి వెళ్ళి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రాంప్ట్ని రన్ చేయండి. ఏంటా ప్రాంప్ట్? ఆర్ దేర్ ఎనీ ఇండిపెండెంట్ టూల్స్ టు ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ కంట్రీ వైజ్ ఫాలోవర్స్ ఫర్ అన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నాట్ మైన్ అని చెప్పి పెట్టండి. అంటే ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్కి సంబంధించి అయినా సరే అందులో ఉన్న ఫాలోవర్స్లో ఎంతమంది ఏ కంట్రీ నుంచి ఉన్నారు పర్సెంట్ వైజు తీయగలిగే ఇండిపెండెంట్ టూల్స్ ఉన్నాయా లేదా అని చెప్పి రన్ చేయండి ఒకసారి గూగుల్ జెమినైలో. మీకు గూగుల్ జెమినై చెప్తుంది, ఉన్నాయి అని చెప్తుంది, ఆ టూల్స్ పేర్లు కూడా ఇస్తుంది. మరి అలా టూల్స్ ఉండి రన్ చేయగలిగినప్పుడు కనుక్కోవడం ఎంతసేపు అండి? ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్లో ఎంతమంది ఏ దేశం నుంచి ఉన్నారు అనేది విషయము చాలా ఈజీగా కనుక్కోవచ్చు. సో అలా కనుక్కుంటేనే తెలిసింది ఏంటి అంటే ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టా పేజ్కి ఉన్నటువంటి వాళ్ళలో అత్యధిక శాతం మంది పాకిస్తాను, బంగ్లాదేశ్, వేరే దేశాల నుంచి ఉన్నారు తప్ప భారతదేశం నుంచి ఉన్న వాళ్ళు 7 to 9% మధ్యలో మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ వీడి డ్రామా చూడండి. నా ఇన్స్టా అకౌంట్ హ్యాక్ అయ్యింది అన్నాడు కదా, ఇదో పెద్ద డ్రామా. చూడడానికి చాలా నార్మల్గా కనిపిస్తుంది, చాలా క్రిమినల్ బ్రెయిన్ ఉన్న భయంకరమైన మనస్తత్వం వీడిది. ఈ పోస్ట్ కూడా వాడు పెట్టాడు, నా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయ్యింది అని చెప్పాడు. మీరు ఏ చాట్ జీపీటీలోకి వెళ్ళి ఒరే ఇది స్టేటస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాక్ అయ్యిందా అని చెప్పి అడగండి. చాట్ జీపీటీ లాంటి ఏ టూల్ మీకు ఏమి ఇస్తుందో చూడండి. అది మీది హ్యాక్ అయ్యిందని చెప్పి అర్థం కాదు, ఇది అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ యొక్క సేఫ్టీ లాక్ మెసేజ్, నాట్ ప్రూఫ్ దట్ యువర్ అకౌంట్ ఈస్ ఫుల్లీ హ్యాక్డ్ అని చెప్పి స్పష్టంగా చెబుతుంది. 2 factor authentication ఎనేబుల్ చేసుకో, పాస్వర్డ్ మార్చుకో, ఐడెంటిటీ వెరిఫై చేసుకో అని స్పష్టంగా చెప్తుంది. అంటే నీ ఇన్స్టాగ్రామ్ పేజ్కి సెక్యూరిటీ ఎలా పెట్టుకోవాలో చెప్తుంది. వీడు హ్యాక్ అయ్యింది అని చెప్పి డ్రామాలు చేసే ప్రయత్నం మొదలెట్టాడు. హ్యాక్ కాలేదు, గడితే గుడ్డు కాలేదు ఇప్పటివరకు. వీడి తెలివేంటో తెలుసా అండి?
ఇక్కడే చాలా డీప్ గేమ్ అనేది ఉంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అని చెప్పడంలో. రేపు మన సిబిఐ వాళ్ళు, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కొంతమందిని పట్టుకున్నారనుకోండి, వీళ్ళు భారతదేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి రకరకాల ఆందోళనలకు ప్లాన్ చేస్తూ ఉన్నారు అని చెప్పి ముందుగా ఐడెంటిఫై చేసి కొంతమందిని పట్టుకున్నారనుకోండి, కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైటు, ఇన్స్టాగ్రామ్ పేజు వాటికి సంబంధించి నెక్స్ట్ వీడి బ్యాచ్ ఏమంటారంటే, చెప్పాంగా మా సైట్ హ్యాక్ అయ్యింది అని చెప్పి, కాబట్టి మాకు సంబంధం లేదు అని లీగల్గా తప్పించుకునే ప్లాన్ అనమాట. అంటే నాకు అకౌంటబిలిటీతో సంబంధం లేదు, మా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి వచ్చే పోస్టుల యొక్క అకౌంటబిలిటీతో మాకు సంబంధం లేదు, ఎందుకంటే హ్యాక్ అయిందని మేము చెప్పాం కాబట్టి అని చెప్పి చేతులు ఎత్తేసి ప్లాన్ చేస్తారు. నిజంగా సిబిఐ వాళ్ళు, ఐబీ వాళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళని పట్టుకుంటే ఈలోపే చాలా పెద్ద పెద్ద ఆందోళనలకు స్కెచ్ చేస్తారు. నేపాల్లో చూశారు కదా, పెద్ద పెద్ద నగరాలలో నేపాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా పనులు చేయడము, వెహికల్స్ తగలబెట్టడము, ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టడము, ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద చాలా దారుణంగా దాడులు చేయడము, ఇలాంటి పనులు అన్నమాట. ఢిల్లీ లాంటి ప్లేస్లో ప్లాన్ చేశారు అనుకోండి ఇలాంటి భయంకరమైనవి. నిజానికి ఇండియన్ గవర్నమెంట్ సిఆర్పిఎఫ్ని రంగంలోకి దింపి సావో చితగొట్టి వదిలేస్తుంది. శాంతి భద్రతలను కాపాడడం కోసం ఏం చేయాలో అది చేస్తుంది. నెక్స్ట్ అల్ జజీరా లాంటి అంతర్జాతీయ దినపత్రికలు రంగంలోకి దిగుతాయి. కోర్స్ మన తెలుగు దినపత్రికలు, కొన్ని తెలుగు మీడియా ఛానల్స్ అవి కూడా రంగంలోకి దిగుతాయి, ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. ఏం చేస్తారు వీళ్ళందరూ మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్ అంటే, భారతదేశంలో యూత్ చాలా బాధల్లో ఉంది, చాలా సమస్యల్లో ఉంది, వాళ్ళ సమస్యలు బాధలు చెప్పుకోవాలని ఉద్యమాలు చేద్దాము అని చెప్పి రోడ్డెక్కితే భారత గవర్నమెంటు వాళ్ళ ఉద్యమాన్ని మొత్తం సప్రెస్ చేసి పడేసింది, చాలా దారుణంగా వాళ్ళని కొట్టింది, భారతీయ ప్రభుత్వము నిరంకుశత్వంతో వ్యవహరించింది అనే ఒక నెరేటివ్ను లోకల్ న్యూస్ పేపర్స్తో పాటు అల్ జజీరా లాంటి అంతర్జాతీయ న్యూస్ పేపర్స్ వరకు రన్ చేయడం మొదలు పెడతాయి. యూరప్లోను, అమెరికాలోను, పాశ్చాత్య దేశాలలో మానవ హక్కుల కోసం ఉద్యమించే బ్యాచులు వాళ్ళందరూ రంగంలోకి దిగుతారు. నిజానికి వాళ్ళల్లో చాలామంది వెనక డీప్ స్టేట్ ఉంటుంది, కొంతమంది వెనక పాకిస్తాన్ ఉండొచ్చు, కొంతమంది వెనక భారతదేశాన్ని కిందికి తొక్కాలి, అణగదొక్కాలి అనే ప్రయత్నం చేసే కొన్ని దేశాలకు చెందినటువంటి శక్తులు ఉండొచ్చు. అంటే కాన్స్టెంట్గా భారతదేశానికి వ్యతిరేకంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసి భారతదేశంలో తీవ్రమైన సమస్యలు సృష్టించి భారత ప్రభుత్వము కాన్సన్ట్రేషన్ మొత్తం డెవలప్మెంట్ మీద, సంక్షేమం మీద, అంతర్జాతీయ సంబంధాల మీద, వాటి మీద పెట్టకుండా ఇలాంటి వాటి మీద పెట్టి టైం వేస్ట్ చేసుకునే ప్లాన్స్ ఇవన్నీ వేయడం అనమాట. ఇది ఒక పెద్ద స్కెచ్. చిన్న చిన్న కోణంలో చూస్తే మనకు అర్థం కాదు. ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీకి లేనన్ని యూజర్స్, మిలియన్స్ ఆఫ్ యూజర్స్ వీళ్ళకు ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీకి లేనటువంటి మిలియన్స్ ఆఫ్ యూజర్స్ వీళ్ళకు ఉంటారు. నిజంగా ప్రభుత్వం మీద కోపం ఉంటే, ప్రభుత్వం నచ్చకపోతే, మోదీ గారు నచ్చకపోతే, ఏ కమ్యూనిస్ట్ పార్టీల అకౌంట్స్కో, ఏ కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్కో ఫుల్గా పెరగాలి కదా వ్యూవర్స్, మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్. వాళ్ళకు పెరగట్లా, వీళ్లకు పెరుగుతూ ఉన్నారు, పెరుగుతూ వచ్చారు. ఎలా పెరిగారు? అందులో మళ్ళీ వేరే వేరే దేశాల నుంచి ఫేక్ అకౌంట్స్, మరో పక్క బాట్స్, ఇష్టం వచ్చినట్టుగా బాట్స్ రన్ చేసి దాని ద్వారా యూజర్ ఐడీస్ క్రియేట్ చేసి దాని ద్వారా ఫాలోవర్స్ని పెంచుకునే ప్రయత్నం చేయడం. అసలు ఎవడున్నాడు ఇప్పటి వరకు మనకు అర్థమయ్యింది మన దేశంలో అంటే ఆ పార్టీ, కేజ్రీవాల్ శిష్యుడేవాడు, క్రియేట్ చేసినటువంటి వాడు. మన దేశం వరకు ఇతని వెనక కేజ్రీవాల్ అండ్ ఆ పార్టీ ఉన్నది అనేది ప్రస్తుతం ఒక లెవెల్ వరకు మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఇంకా ఎవడెవడున్నాడు అంతర్జాతీయంగా ఏంటి అనేది భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, సిబిఐ, పోలీసులు రంగంలోకి దిగి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది, తేలుస్తారు కూడా. కానీ ఈలోపు ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ గాళ్లను భగత్ సింగ్లతోనూ, అల్లూరి సీతారామరాజులతోనూ పోల్చి వీళ్ళేదో గొప్ప విప్లవకారులు, చాలా గొప్పవాళ్ళు, జెన్జీకి వీళ్ళేదో మార్గదర్శకులుగా ఉండబోతున్నారు అన్న కటింగ్ను, అన్న నెరేటివ్ను కొన్ని యూట్యూబ్ ఛానల్స్, మీడియా సంస్థలు, న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ రన్ చేసే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఎక్కువగా మీడియా ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో అర్బన్ నక్సల్స్ ఉంటారు కాబట్టి మన భారతదేశంలో వాళ్ళు ఇలాంటి నెరేటివ్ను రన్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక స్కెచ్ వేసి ఒక యాంటీగా ఉండేటటువంటి వాళ్ళను తయారు చేసి పెట్టే ప్రయత్నం చేయడం అన్నమాట. ఈలోపు మళ్ళీ వాడు దొంగేడుపు కూడా, నేను వచ్చే నెల భారతదేశం రావాలనుకున్నాను, నేను ఇండియాలో దిగగానే నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లి తిహార్ జైల్లో వేస్తారు అని చెప్పి మళ్ళీ వాడే దొంగేడుపులు ఏడుస్తున్నట్టు వీడియోలు కూడా విడుదల చేశాడు.
ఆ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఆ వెబ్సైట్లు ఇవన్నీ క్రియేట్ చేసినటువంటి వాడు. మరి వేరే దేశాలలో ఉండి చదువుకుంటూ ఉన్నప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా స్కెచ్ చేయాల్సిన అవసరం ఏముందిరా? అంటే నీ వెనక ఎవడున్నాడు? నువ్వు ఏ దేశంలో ఉన్నావు? చంద్రమండలంలో ఉన్నావా? మార్స్ మీద ఉన్నావా? ప్రశ్న ఇది కాదు. భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయమని చెప్పి నీకు స్కెచ్ వేయమని చెప్పి ఎవడిచ్చాడు? ఎవడు స్కెచ్ చేస్తే నువ్వు ఉన్నావు దాంట్లో. మరి ఆబ్వియస్గా భారతదేశానికి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్కెచ్ చేసి ఎదవేషాలు వేస్తే డెఫినెట్గా ఇండియా వచ్చినప్పుడు జుట్టుబట్టి లాక్కెళ్ళి జైల్లో పారేస్తారు. కానీ ఈలోపే ఒక స్కెచ్ తయారు చేసి పెట్టుకోవడం. నెక్స్ట్ రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతాడు, నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీల రంగంలోకి దిగుతాయి, నెక్స్ట్ కేజ్రీవాల్ రంగంలోకి దిగుతాడు, నెక్స్ట్ తెలుగు న్యూస్ పేపర్స్, తెలుగు న్యూస్ ఛానల్స్లో చాలామంది ఆ కాక్రోచ్ జనతా పార్టీ గాడికి పాజిటివ్గా వార్తలు రాస్తూ పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టి యువతకు ఆదర్శంగా ఉండి పోరాటం చేయాలి అని చెప్పి అనుకుంటున్నటువంటి ఫలానా వాడిని తీసుకెళ్ళి జైల్లో బారేసింది భారత ప్రభుత్వము అని ఇండియన్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా నేరేటివ్ రన్ చేసే ప్రయత్నం చేయడం. దురంధర్ సినిమాలో ఉన్న డైలాగుతో మనం ముగిద్దాం. మాధవన్ చెప్పినటువంటి డైలాగ్ ఏంటో చెప్పండి, నేను చెప్పడం ఎందుకు? మీరే రాయండి కామెంట్ సెక్షన్లో. ఇప్పటిదాకా వీడియో విన్నారుగా, అది విషయం. ధన్యవాదాలు.